ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఉద్యోగాలు, వాటి జీతాలు, కెరీర్ గ్రోత్ వీటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో నెలకు ₹1,00,000 జీతమొచ్చే అగ్రికల్చర్ జాబ్ ఏదో తెలుసా? ఆ వివరాలు చూద్దాం పదండి. మనందరికీ తెలిసిందే, ఏపీ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. ఇది చాలా స్థిరమైన కెరియర్ కూడా. సరే, ఏపీ ప్రభుత్వంలో ఉండే ముఖ్యమైన వ్యవసాయ ఉద్యోగాల్లో కొన్ని ఇవిగోండి. అయితే అసలు విషయం జీతాలు కదా. మరి ఏ పోస్టుకి ఎంత జీతం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే అగ్రానమిస్ట్, జాయింట్ డైరెక్టర్ లాంటి పోస్టులకు సీనియర్ లెవెల్లో ₹1,00,000కు పైగా జీతముంది. మరి స్టార్టింగ్ శాలరీస్ విషయానికొస్తే జాయింట్ డైరెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు టాప్లో ఉన్నాయి. సరే, గవర్నమెంట్ జాబ్ మంచిదా, ప్రైవేట్ సెక్టర్ మంచిదా? ఇది చాలా మందికి ఉండే సందేహం. చూద్దాం. గవర్నమెంట్ జాబ్స్లో శాలరీ గ్రోత్ నిలకడగా ఉంటుంది, కానీ ప్రైవేట్లో గ్రోత్ ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంది. ఇక జాబ్ సెక్యూరిటీ అయితే గవర్నమెంట్లో ఎక్కువ, కానీ ప్రైవేట్లో టార్గెట్సు, ప్రెజర్ కూడా ఎక్కువే. ప్రభుత్వ ఉద్యోగంలో జాబ్ సెక్యూరిటీ, గౌరవంతో పాటు రైతులకు నేరుగా సేవ చేసే అవకాశం దొరుకుతుంది. అదే ప్రైవేట్ సెక్టార్లో అయితే అగ్రిటెక్, సేల్స్ లాంటి కొత్త అవకాశాలు, కెరియర్లో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. సరే, గవర్నమెంట్ సెక్టార్లో కెరియర్ పాత్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? చూడండి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా మొదలుపెట్టి జాయింట్ డైరెక్టర్ స్థాయి వరకు ప్రమోషన్లు ఉంటాయి. మరి ఈ ఉద్యోగాలు సాధించాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్, స్కిల్స్ ఉండాలి? ముఖ్యంగా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్లో బీఎస్సీ డిగ్రీ ఉండాలి. అలాగే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లపై అవగాహన ముఖ్యం. డిగ్రీ ఒక్కటే సరిపోదు. పంటల నిర్వహణ, రైతులతో మాట్లాడటం, ప్రభుత్వ పథకాలపై నాలెడ్జ్ చాలా అవసరం. ఇక ఫ్యూచర్ అంతా టెక్నాలజీదే. డ్రోన్లు, డేటా అనలిటిక్స్తో ఏపీలో వ్యవసాయం రూపురేఖలే మారిపోతున్నాయి. దీన్నే అగ్రిటెక్ అంటున్నారు. అంటే వ్యవసాయంలో టెక్నాలజీ వాడకం. దీనివల్ల దిగుబడి, లాభాలు పెరుగుతాయి. ఇలాంటి మరిన్ని వివరాలు, అప్డేట్స్ కోసం gardenhacks.in వెబ్సైట్ని ఫాలో అవ్వచ్చు. లేటెస్ట్ అగ్రికల్చర్ జాబ్ న్యూస్ కోసం వాళ్ల వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. టెక్నాలజీ ఇలాగే పెరుగుతుంటే రాబోయే 10 ఏళ్లలో వ్యవసాయ రంగంలో ఎలాంటి కొత్త ఉద్యోగాలొస్తాయంటారు?